చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, ఖాళీగా ఉండి ఏం చేద్దామని ఫ్రెండ్స్తో అట్లా సరదాకి వచ్చినాం. విషయం ఏంటంటే నడుచుకుంటూ వచ్చేసరికి చాలా దమ్మవుతుంది. మా మచ్చగాడు చూడు మా కోసం బీర్లు తీసుకొని వచ్చిండు. హాయ్ చెప్పు మచ్చ. హాయ్ హాయ్. ఇంకా జూమ్ వేసుకుందాం. సోనీ బుక్కుదాం, సోనీ తిందాం, అన్నీ తిందాం. మరి బీర్ కూల్ పోతుంది. ఓకే మనల్ని ఓకే వాళ్ళని ఒక అట్లా సిప్ తీసుకుందామని చెప్పేసా. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇదంతా గంగ, అక్కడే ఉన్నారు మనోళ్ళు. సరే వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఖాళీగా కూర్చోకపోతే మీరు కూడా మాలాగా ఒక బ్లాక్కి రావచ్చు. ఇలా ఇటు సైడ్ గంగాలు చాలా ఉన్నాయి. ఇది ఉండెడ రేవు అంటారు. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఎవరు పాపం తాగి పడేశారు. ఇటు వస్తే దాహం చాలా అవుతుంది, దమ్ము కూడా వస్తుంది. చూడండి ఇదంతా గంగ అక్కడి వరకు ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. ఇది మంచిర్యాలకి అటాచ్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ పెద్ద మనిషి వచ్చిండు, అడుగుదాం. హాయ్ మచ్చా, ఏం చేస్తున్నారా? మావుడు తిడికి తౌడు అంట, ఇవన్నీ సెట్ చేసి పెడితే బాగుంటాయంట. వీటిని ఏం చేస్తారు పెద్ద మనిషి? చాలా బాగున్నారు, నవ్వకండి. అంటే దీంట్లో ఏమేం కలుపుడురా మచ్చా? లట్టుపొట్టు మొత్తం కలిపిడేనట. చూడండి, చూస్తున్నారు కదా, వీడే మా పెద్ద మనిషి. మావిడికి ఒక స్టిక్ ఉంటుంది, సెల్ఫీ స్టిక్ అని. పాములు ఏమన్నా వచ్చే కథం వాటిని చంపేస్తాడు. ఈ ఎగ్స్ని దీంట్లో కొట్టి కలిపివేయాలి. అలా ముద్దలుగా పిసికి చాలా గట్టిగా పిసకాలి. మంచిగా పిసికి దాంట్లో వేసేయాలి. చూద్దాం మనోడు ఇంకేమేం చేస్తాడో. ఇదంతా రేషియో. ఇలాంటి వీడియోస్ ఎవరు అప్లోడ్ చేయరు యూట్యూబ్లో, నేను చేస్తున్నా. రేర్ అండి. మా ఛానల్ని మంచిగా ఎదురులేని మనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అలాగే షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఇదంతా. ఇక్కడికి వచ్చేస్తే నేచర్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మీకు అన్నీ చూపిస్తా. తాడి చెట్లు వామ్మ, ఈ ఎండ మాత్రం దంచి కొడుతుంది. గొడుగు లేకుండా మాత్రం అస్సలు రాకండి. చూడండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది మా విలేజ్ పక్కన ఉన్న ఉండడ అనే గ్రామానికి వచ్చేసినాం. ఇవన్నీ వారి యొక్క పాత ఇల్లులు, అన్నీ శిథిలావస్థకు రావడం జరిగింది. కొన్ని మాత్రం చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పశువుల కాపరులు అందరూ ఎంత చక్కగా పశువులని పాలిస్తున్నారు. కానీ ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. మా వాళ్ళకి ఏదైనా కానీ ఫస్ట్ మొక్కడం అలవాటు. హిందువులం కదండి, అలాగే ఉంటుంది, కిరికిరి ఉండదు. చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే పాపం వాళ్ళు మాకంటే ముందు వచ్చేసారు. టిఫిన్స్ తీసుకొచ్చుకున్నారు, లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ తీసుకొచ్చుకొని. స్ప్రింగ్ స్ప్రింగ్
అంటే దేనితోనేనా, అంటే దేనికి ఏమైనా అటాచ్ చేసుడా? ఇంకా అటాచ్ ఏం లేదు, పిండి పెట్టడం ఓన్లీ పిండి, అంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమ పదార్థాన్ని తీసి అక్కడ సెట్ చేసుడా? ఇట్లా బాగా విసుకాలి, లేకపోతే ముద్దకు టైం పడుతుంది. టైం పడుతుందా? మిక్స్ కావాలి మొత్తం. మిక్స్ కావాలి. అంటే మీరు అంటే ప్రొద్దున వచ్చి ఇటే ఉంటారా లేదంటే? లేదు, మా ఈవినింగ్ ఇప్పుడే వచ్చినాం, అంత అర్ధగంట టైం అవుతుంది. మూమెంట్ పడితే పడే చూడాలి ఇక. కొత్త ప్లేస్ కదా. కొత్త ప్లేస్. వావ్, హలో చాలా బాగా పిసుకుతున్నారే. సరేనా? అంటే ఇవి గాలాలా? ఒకసారి బంద్ చేసేయమంట. ముళ్ళు, దాన్ని ఏం చేయడం? ఇంట్లో చెక్కాలి. ఓహో, సూపర్. చూడు, అది కూడా చేపలాగానే ఉంది డిజైన్. ఇలా వెనక్కి అని. అన్ని చెయ్యి. ఓకే, ఉండాలి ఇప్పుడు ఆడ. మేడారం వచ్చినట్టే. గిరి చక్కగా ఈ చెట్టు పక్క పోన ఇది చూడు. తెచ్చుకున్న బీర్లు కూడా కూల్ అయిపోయినాయి. ఎండకి మొత్తం హీట్ ఎక్కిపోయింది. ఇంకా ఈ వాటర్లో పెట్టాను, చల్లగా అవుతుందేమో చూడాలి. చూస్తురుగా ఎట్లా మెరుస్తున్నాయో వాటర్. విమల్ మన వాళ్ళు చేపలు పట్టుకొని వెళ్ళిపోతారు. విమల్ బ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, ఇక బయలుదేరే సమయం ఆసనమైంది. అప్పుడు అనగా వేసాము, ఇప్పుడు అనగా తీస్తున్నారు మన వాళ్ళు. ఓకే, చల్లగా డ్రింక్స్ అయితే తాగాము. ఏదన్నా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం మనం మళ్ళా. ఇదంతా గంగ ప్రాంతం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చేపలు మాత్రం ఒక్కటి కూడా అవ్వలేదు. కొంచెం మన భాష, మా సైడ్ అయితే తెలంగాణ కాబట్టి విలేజ్లో ఇట్లా మాట్లాడుకుంటాం. కాకపోతే అందరికీ మాట్లాడే భాష అందరికీ అర్థం కావాలి కాబట్టి కొద్దిగా కిరికిరి అయింది, ఏమనుకోకూరి. రైట్, మరి ఉంటా. సైనింగ్ ఆఫ్.